నమస్కారం అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చేసానండి. మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది మహాత్మా గాంధీనా లేదా సుభాష్ చంద్రబోసా అనేది మనం తెలుసుకుందాం. చాలా మంది అనుకుంటారు ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది మహాత్మా గాంధీనే కదా, కానీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సుభాష్ చంద్రబోసా లేక మహాత్మా గాంధీనా అని. ఆగస్ట్ 15 79th ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం. ఇండిపెండెన్స్ డే అనేది మన చరిత్రలో ఒక గర్వకారణమైన రోజు. ఎన్నో త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛను పొందాం. మన భారతదేశానికి ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది ఎవరు? ఈ ప్రశ్నకి ఏ ఒక్క పేరుతోనో చెప్పలేం. ఎన్నో వేల మంది తమ ప్రాణాలను అర్పిస్తే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఒకరు ఇద్దరు అని చెప్పలేం, చాలా మంది ఉన్నారు. ఒకరు ఒక్కొక్క రకంగా పోరాడారు. కానీ మనకి ఇండిపెండెన్స్ తెచ్చిన ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే, చాలా మంది మనం చూసుకున్నట్టయితే పుస్తకాలలో కానీ చరిత్రలో కానీ ఎక్కువగా చెప్పే పేరు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ వల్లనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అనుకుంటారు. ఇండిపెండెన్స్ కేవలం గాంధీ అహింస వల్లనే అని మన పుస్తకాలలో కానీ చరిత్రలో కానీ అలానే ఉంది. మనం కూడా అలానే నమ్ముతుంటాం. ఎవరైనా అడిగినా మహాత్మా గాంధీ వల్లనే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది అని అంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇండిపెండెన్స్ తీసుకురావడానికి సుభాష్ చంద్రబోస్ కూడా ఒక ముఖ్య కారణం. ఇంకా చెప్పాలి అంటే సుభాష్ చంద్రబోస్ వల్ల ఇండిపెండెన్స్ రావడం జరిగింది అని చాలామంది అనుకుంటారు. సుభాష్ చంద్రబోస్ అనే కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అహింస మార్గంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, నెహ్రూ ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ అహింస మార్గంలో ఉండే. హింస మార్గంలో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళుండే. హింస మార్గంలో కానీ అహింస మార్గంలో కానీ వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది పోరాడారు. మన దేశం కోసం చాలా మంది తమ ప్రాణాలను కూడా అర్పించారు. గాంధీ అహింస మార్గంలో వెళ్ళకపోతే మనకి 1920 కన్నా ముందే ఇండిపెండెన్స్ వచ్చేది. మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది సుభాష్ చంద్రబోస్. కానీ మనం చూసుకున్నట్టయితే బుక్స్లో కానీ చరిత్రలో కానీ ఎక్కడైనా చూసుకున్నట్టయితే మహాత్మా గాంధీ అని ఉంది. సుభాష్ చంద్రబోస్ అని ఏ బుక్స్లో మనం చూసుకున్న పుస్తకాలలో కానీ ఎక్కువ లేదు. అది సుభాష్ చంద్రబోస్ వల్లనే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందని ఎక్కువ మందికి ఎవరికి తెలియదు. జస్ట్ సుభాష్ చంద్రబోస్ అనేది ఫ్రీడమ్ ఫైటర్ అని చాలా మందికి తెలుసు. ఎందుకు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది కాబట్టి. అసలు తెలిసింది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఎందుకు విడిచిపెట్టారు అంటే కేవలం సుభాష్ చంద్రబోస్ వల్లనే అని చెప్తారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం 200 years బానిసలాగా ఉన్నాము. గాంధీ అహింస మార్గంతోనే పోరాడదాం అనుకున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ అహింస మార్గంలో వెళ్తే మనకి ఇండిపెండెన్స్ ఎలా వస్తుంది అనుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అప్పుడే ఇండియన్ నేషనల్ ఆర్మీని ప్రారంభించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని ప్రారంభించాక బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి రావడానికి భయపడిపోతుండే. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ప్రారంభించాకనే బ్రిటిష్ వాళ్ళు మనకి భయపడిపోయారు. అప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఆర్మీని సిద్ధం చేసి బ్రిటిష్ పైకి తిరుగుబాటు చేయడానికి సుభాష్ చంద్రబోస్ ప్రేరేపించారు. అప్పుడే మనకి సుభాష్ చంద్రబోస్ కేవలం నేషనల్ ప్రారంభించడం వల్లనే మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అప్పుడు ఇండిపెండెన్స్ డిక్లరేషన్ ఆర్డర్ పైన సిగ్నేచర్ చేసింది బ్రిటిష్ పిఎం క్లిమెంట్ ఆల్టే సిగ్నేచర్ చేసింది మహాత్మా గాంధీ అహింస వల్ల కాదు, కేవలం సుభాష్ చంద్రబోస్ వల్లే క్లిమెంట్ ఆల్టే సిగ్నేచర్ చేశారు. చాలా మందికి డౌట్ రావచ్చు, అంటే మహాత్మా గాంధీనే కదా ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది, మహాత్మా గాంధీనే అని ఉంది కదా, సుభాష్ చంద్రబోస్ అని ఎలా అంటున్నారని అనుకోవచ్చు. ఇది ఎలా తెలిసిందంటే, సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన ఫైల్స్, అలానే జనరల్ జీడి బక్షి రాసిన బోస్ అండ్ ఇండియన్ సామ్రాయ్ అనే బుక్ కానీ 1947 టైంలో బ్రిటిష్ పిఎం క్లెమెంట్ ఆల్టే లెటర్ కానీ బయటకి తీయకపోయింటే మనకి తెలిసేది కాదు ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది సుభాష్ చంద్రబోస్ అని. చూశారు కదా, మహాత్మా గాంధీ కేవలం అహింస మార్గంలోనే వెళ్ళారు. కానీ సుభాష్ చంద్రబోస్ మాత్రం అలా కాదు, అహింస మార్గంలో మనకి వాళ్ళు ఇండిపెండెన్స్ ఎలా ఇస్తారు? బ్రిటిష్ ఆర్మీని కొట్టాలి, అప్పుడే మనకు ఇండిపెండెన్స్ వస్తుంది అని అదే భావనతో ఉండే. దీనిపై మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.